మంచి కలర్ఫుల్ హౌసెస్ ఉన్నాయి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆర్ట్ వర్క్ కనబడుతుంది. Yo, what's up? ఈ ప్లేస్ పేరు యు ఆర్ ద కీ. మన సోమాయికి దగ్గరలోనే ఉన్న ఒక హాస్టల్. ఇలాంటి హాస్టల్స్ గోవాలో చాలా ఉంటాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. Here in Goa, we met some new friends, and they are from Udupi. One guy is almost like me, Dominarతో వచ్చాడు. అతని పేరు కూడా నిఖిల్ అన్నమాట. సో అతను మ్యాంగ్లూర్ నుంచి వచ్చాడు. మిగతా ఇంకో 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళైతే ఉడిపి నుంచి. సో వాళ్ళని కలడానికి ఇప్పుడు వాళ్ళు ఉంటున్న హాస్టల్కి వచ్చాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. వచ్చి రాగానే వాళ్ళందరూ తలసా పబ్కి వెళ్దాం అన్నారు. తలసా అస్సలు ఖాళీ లేదు, ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే అది కూడా ఆన్లైన్లో. సో అరే ఇదేట్రా పుష్ప సాంగ్ వేసాడు డీజేకి. ఇదే బాగా బీచ్ ఒడ్డున చాలా రెస్టారెంట్స్ విత్ డీజే ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడ లవర్స్ అండ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు. రాత్రి మేము వేసిన డాన్స్లకి, మేము తిరిగిన ప్లేసులకి అలసిపోయి పడుకుంటే పొద్దున్న హాస్టల్లో లేసాం అనమాట. సో యాక్చువల్గా మేము హాస్టల్కి మేము కూడా షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ ఏదో దోశ ఇన్నని కనబడితే అందులోకి వెళ్ళి సరదాగా బ్రేక్ఫాస్ట్ చేసాం. కానీ మా సరదా మా దోలు తీర్చేసింది. ఎందుకంటే దోశ ఒకటి 280 రూపాయలు అంట. మన ఊర్లో అయితే ఇక్కడ ఒక దోశకి ఖర్చు పెట్టిన డబ్బులతో అక్కడ 4 తినచ్చు. అది కూడా చాలా అద్భుతంగా తినచ్చు. మనకైతే 2 బిర్యానీ కూడా వచ్చేస్తాయి అక్కడ. అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి గోవాలోనే ఒక మంచి ఫేమస్ ప్లేస్. అది రోడ్ పరా. అది రోడ్ కట్టి ఇటు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, అది అనమాట. సో మన ఫ్రెండ్స్ మనల్ని అక్కడ తీసుకెళ్తా అన్నారు. మనకి గోవాలో ఏం తెలియదు కాబట్టి వాళ్ళని ఫాలో అయిపోవడం ఇప్పుడు మనం. మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. సో మనం ఫోటోలు తీసుకోవడం ఎలా అని ఆలోచించి ఇలా కెమెరా పెట్టి దూరంగా వెళ్ళి స్టిల్ ఇచ్చుకుంటున్నాం అన్నమాట. అది మన సంగతి. రోడ్ పారా, a famous road of Goa, the coconut tree road. చాలా బోరింగ్గా ఉంది, చూడటానికి బాగుంది, బట్ ఇట్స్ జస్ట్ రోడ్. దానికి 2 వైపులా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి అంతే, అంతకుమించి అందులో గొప్పగా ఏం లేదు. సో అక్కడి నుంచి కొంచెం ఎక్సైటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. ప్లేస్ పేరు వచ్చేసి ఫౌంటైన్ హస్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. సో ఈ ప్లేస్ అది నాకు నా ఫ్రెండ్స్ చెప్పడంలో చెప్పారంటే కంప్లీట్ కలర్ఫుల్ హౌసెస్ ఉంటాయి. ఓల్డ్ గోవా ఎలా ఉండేదో మనకు అక్కడ క్లియర్గా కనబడుతుంది అంట.
ఇల్లు కట్టుకునే విధానం అది అంతా అక్కడ ఇప్పుడు ఇప్పటికీ అలాగే ఉందంట. సో ఆ కాలనీకి వెళ్తున్నాం, ఫౌంటైన్ హౌస్ కాలనీకి. అక్కడ కూడా ఫొటోస్కే, కానీ ఖాళీ రోడ్ చూడటం కన్నా ఇల్లు చూడటం కొంచెం బాగుంటుందని అక్కడికి వెళ్తున్నాం. స్టే ట్యూన్ గైస్, బాగుంటుంది వీడియో, ముందు ముందు ఇంకా బాగుంటుంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మనం వచ్చేసాం గోవా. మనకు తెలియదు తోవా, గూగుల్ మ్యాప్ని నమ్ముకుని ఎప్పుడు వెళ్ళకరా బావా అని మా బావ చెప్తే నమ్మకుండా వచ్చేసాను. అది అటు తిప్పి మొత్తానికి తీసుకొచ్చింది ఇక్కడికి. మంచి కలర్ఫుల్ హౌసెస్ ఉన్నాయి రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఆర్ట్ వర్క్ కనబడుతుంది. జనాలు మంచి క్రియేటివ్గా ఉన్నారు ఇక్కడ. ఇలాంటి ప్లేసెస్లో ఒక చిన్న హౌస్ ఉన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రోడ్లన్నీ కూడా టూరిస్టులతోనే ఉన్నాయి తప్పించి ఇళ్ళల్లో ఎవరో ఉన్నట్టు బయటకు వస్తున్నట్టు కనబట్లా. చాలా బాగుంది, ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇండియాలో అనిపించట్లా. ఈ కార్లు బళ్ళు చూసి తప్ప దీన్ని ఇండియా అని ఎవరు అనుకోరు. నార్మల్గా ఫోటోషూట్లు జరుగుతున్నాయి ముమ్మరంగా. ఇదిగో మన ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ మా ఫ్రెండ్ గాడు. ఇలా చూడు, ఈయన వీడియోగ్రాఫర్ నిఖిల్ భాయ్, ప్రథమేష్ భాయ్. హలో భాయ్, హలో హలో. ಯೋ ವಾಟ್ಸ್ಆಪ್. ಹಾಯ್. ಹಲೋ హలో హలో ಬೇಡ హలో. గోప్రోతో వ్లాగ్ చేసిన అతను షబీర్ భాయ్ CB 200 హోండా మీద వచ్చాడు. ఇతను ప్రథమేష్, తన గర్ల్ ఫ్రెండ్ మైథిలి, వీళ్ళు అడ్వెంచర్ 390 మీద. వైట్ షర్ట్ వేసుకుని పైన ఒక చిన్న సాల్వా కప్పుకున్న అతను నిఖిల్ భాయ్, తను డామినర్ మీద వచ్చాడు. అండ్ తన ఎదురుగుండా ఉన్న అతను ప్రతీక్ రెడ్డి. ఇగో మన ఫ్రెండ్ వెనకాల వస్తున్నాడు, సిద్ధు, మిస్టర్ చక్రి. ఫౌంటైన్ హౌస్ కాలనీలో మన తిరగడం, ఫోటోలు తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. చాలా ఆకలేస్తుంది. వినాయక్ అనే ఏదో రెస్టారెంట్ ఉందట, చాలా బాగుంటుందట. ఇప్పుడు చాలా రష్గా ఉంటుందంట. సో చూద్దాం, అక్కడికి వెళ్ళి ఒకసారి ఖాళీ ఉంటే అక్కడే. వినాయక్ అనే ఒక రెస్టారెంట్ ఫేమస్ అని మామూలు అక్కడ తీసుకొచ్చారు. అరగంట వెయిటింగ్ అంట. అది ఏం చేస్తున్నారు, ఏదో లోపల కూర్చొని కేజీలు తినేసి లీటర్లు తాగేస్తున్నారు కావాలా. అందుకని ఇంకా అక్కడ వెయిట్ చేయకుండా ఆకలి తట్టుకోలేక రూమ్ దగ్గరలో ఉన్న మన కంట్రీ ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కంట్రీ కిచెన్కి వచ్చాం బికాస్ వీఆర్ లవింగ్ ద ఫుడ్. ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ సేమ్ టు వైజాగ్ అనమాట. అందుకనే ఇక్కడికి వచ్చాం మళ్ళీ. హియర్ కమ్స్ ఆర్ షబీర్ భాయ్. యా, అబ్బాయిలు అమ్మాయిలు, మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఫ్యూచర్ రైడ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం.